గులాబీ పూలని 10 డేస్ నుంచి ఎండబెట్టానండి. ఇప్పుడు బాగా ఎండిపోయాయి. మీకు సౌండ్ వినిపిస్తాను, ఎలా వస్తుందో చూడండి. విన్నారు కదా ఎలా వస్తుందో? అంత బాగా ఎండే వరకు ఎండబెట్టేసుకోండి. ఇవి పిల్లలకి మనం సున్నిపిండితో నలుగు పెడతాం కదా, అప్పుడు ఈ సున్నిపిండిలో ఈ గులాబీ పువ్వుల పొడిని కూడా కలుపుకుంటే పిల్లల స్కిన్ టోన్ అనేది బాగుంటుందని చెప్పారు. అందుకని ఇవి ఎండబెట్టాను. ఇవి మిక్సీ పెట్టేసుకుందామండి. చూసారు కదా ఎంత ఫైన్ పౌడర్ అయ్యిందో. దాన్ని కనీసం మీరు జల్లించక్కర్లేదు, అంత స్మూత్గా ఉంది పౌడర్ అయితే. ఇది పెద్దవాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు సోప్ మేకింగ్ చేసుకుంటున్నారు కదా చాలామంది, ఆ సోప్స్లో కూడా వాడతారండి. సోప్స్లో వాడేటప్పుడు లిక్విడ్గా చాలామంది మిక్సీ పట్టేసుకుంటారు గులాబీ పూలని. అలా కాదు, ఇలా వేసి చూడండి పౌడర్ని, చాలా బాగా వస్తాయి. మెత్తగా అవ్వకుండా గట్టిగా ఉంటాయి సోప్స్. ఈ గులాబీ పూలు నాటు గులాబీ పూలు తీసుకోండి, హైబ్రిడ్ అయితే కాదు. నాటు గులాబీలు అయితేనే బాగుంటుంది రిజల్ట్ అనేది. 150 రూపీస్ పెట్టి కొన్న గులాబీ పువ్వులకి ఎంత పౌడర్ వచ్చిందో చూడండి. డబ్బా అయితే పెద్దగా ఉంది చూడడానికి, అందులో పౌడర్ మాత్రం పావంతు కూడా లేదండి. అంత పౌడర్ని ఎన్ని ఎక్కువ రోజులు వస్తుందని నాకు కూడా తెలియదు. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఇది. సున్నిపిండిలో నేనైతే బేబీకి వాడుతున్నాను, ప్రస్తుతానికి ప్రజెంట్ వాడుతున్నాను. టోన్ అనేది ఎలా ఉంటుందో మళ్ళీ వీడియో చేసి చూపిస్తాను. సున్నిపిండి బయట అయితే తీసుకోకండి, పిల్లలకి నలుగైతే సరిగ్గా నలగదు, స్మూత్గా ఉంటుంది. నలుగు పెట్టడానికి ఎంత సున్నిపిండి కావాలో అంత సున్నిపిండి తీసుకుని అందులో మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న రోజ్ పౌడర్ని కొద్దిగా వేయండి చాలు.